బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందుంచాలంటూ స్పష్టం చేసింది. 4 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. గడువులోపు ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లయితే సుమోటోగా మరోసారి విచారిస్తామంటూ కూడా హెచ్చరించింది. ఇక ఈ మేరకు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఇతరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు గత నెల 7న పూర్తయ్యాయి. ఇవాళ తీర్పును వెలువరిస్తూ పిటిషన్ల విచారణపై షెడ్యూల్ రిలీజ్ చేయాలని స్పీకర్ను ఆదేశించింది. నోటీసులు ఎప్పుడు ఇస్తారు, విచారణ ఎప్పుడు జరుపుతారు, ఎప్పటి వరకు వాదనలు వినాలి, ఎప్పటిలోగా ప్రొసీడింగ్స్ పూర్తి చేయాలనే విషయాలను ప్రకటించాలని తెలిపింది. 4 వారాల్లోగా షెడ్యూల్ విడుదల చేయకపోతే సుమోటోగా విచారణ జరుపుతామంటూ స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును గులాబీ దళం స్వాగతించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమని, ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు. బై ఎలక్షన్స్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి హరీష్ రావు అలాగే కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా స్పందించారు. వారిద్దరు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ప్రతిపక్షానికి బిఎస్సి ఇవ్వడం అనేది, ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ. అరకపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా, మీరే కండువా కప్పింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీని పిఎస్సి చైర్మన్ గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇలా రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని నీతి వ్యాఖ్యలు చెప్తున్నావు కదా, నీ నీతి వ్యాఖ్యలన్నీ డొల్ల. రాహుల్ గాంధీ మాటలన్నీ నీటి మూటలు. రాహుల్ గాంధీ గారు, మీకేమన్నా నీ చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంటే తక్షణమే నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించు. కేంద్రంలో ఇదే పిఎస్సి ఎవరు తీసుకున్నారు? కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పిఎస్సి అధ్యక్షుడు ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి అరకపూడి గాంధీకి పిఎస్సి ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు ఖూనీ చేయడం, ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం. ఇవాళ రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. ఖచ్చితంగా డిసిషన్ తీసుకుంటారని నేను పాజిటివ్గా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను, 101% మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రావడం ఖాయం ఖాయం ఖాయం. మన ఈ 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ కూడా కార్యకర్తలు క్యాడర్ అందరు కూడా మంచిగా అలర్ట్గా ఉండాలి, రెడీగా ఉండాలి. ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి. ఖచ్చితంగా మళ్ళా మనము బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేబోతా ఉన్నాం. ఆ 10 నియోజకవర్గాలను కూడా మన క్యాడర్కి మొత్తం కూడా తెలియజేస్తూ, మరియు దాంతోపాటు ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము, వివేక్ గారు, యావత్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం నిర్ణయం కూడా తీసుకుని ఇలా కోర్టుల పిటిషన్ వేసినందుకు ఇలా అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్ వచ్చినందుకు కూడా కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదొక బీఆర్ఎస్ పార్టీ విజయం అని కూడా ఖచ్చితంగా డిసిషన్ తీసుకు. ఇక పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటుకు సంబంధించి దాఖలైన పిటిషన్కు సంబంధించి విచారణ షెడ్యూల్ని ఇవ్వాలి అంటూ కూడా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అది ఈ నేపథ్యంలో ఎవరైతే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళారో వారందరి మీద కూడా అనర్హత వేటు పడుతుందా? ఒకవేళ పడితే ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయా? వస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఇదే అంశం గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో మనకి డాక్టర్ అందే సత్యం గారు మనకి అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. అలాగే మనకి స్టూడియోలో కాంగ్రెస్ నేత సంధ్యారెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సంధ్యారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా సత్యం గారు, డాక్టర్ సత్యం గారు, పార్టీ ఫిరాయింపులు, పార్టీ మారటాల నుంచి గత కొంతకాలం నుంచి మనం వింటూనే ఉన్నాం. అనూహ్యంగా అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి ఎంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారో, ఇక ముందు కూడా అటువైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారో, అదేవిధంగా ఇక ముందు ఇంకా ఎంతమంది జాయిన్ అయ్యే ఉద్దేశాల్లో ఉన్నారో అన్న విషయాలు మనకి తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ తీర్పుని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు సత్యం గారు? నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో ఇది ఒక భాగంగా భావించవచ్చు అంటారా? ఇటువంటి తీర్పుని స్వాగతించాలండి.
అయితే దీనికి మనం చర్చ చేస్తున్నాం కాబట్టి ఈ చర్చ సందర్భంగా కొన్ని విషయాలు మనం చర్చించాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలు వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటారు. మనం మాత్రం కొన్ని ఫ్యాక్ట్స్ ప్రజల ముందర పెట్టాలి. ఇవాళ ఈ పార్టీ మారడం అనేటువంటి విషయాలు అనేక సంవత్సరాలుగా ఇది వస్తూ ఉంది. సరే, ఆ తర్వాత లేటెస్ట్ ఏమిటంటే శాసనసభ పక్షంలో 2/3 మారితే అనర్హత వేటు ఉండదు అనేటువంటి ఒక ప్రొవిజన్ ఆధారంగా గతంలో కేసీఆర్ కాంగ్రెస్ నుంచి 2/3ని వాళ్ళ దాంట్లో కలుపుకున్నారు. కాబట్టి మాది తప్పు లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు సమర్థించుకుంటారు. అట్లాగే బీజేపీ వాళ్ళు ఈ పార్టీ మారడు విషయంలో వాళ్ళ వైఖరి ఏమిటంటే పార్టీ మారొచ్చు కానీ మేము తీసుకునేటప్పుడు రాజీనామా చేసి రమ్మంటున్నాం, రాజీనామా చేసి వస్తే చేర్చుకుంటాం, మళ్ళీ పోటీ చేసి గెలిపిస్తాం, అంతేగాని డైరెక్ట్గా మేము తీసుకోమని చెప్పేసి వాళ్ళు ఒక లైన్లో దాన్ని సమర్థించుకుంటున్నారు. అంటే రెండు పార్టీలు రెండు విధాలుగా సమర్థించుకున్నటువంటి చర్యలకు పూనుకుంటున్నారు. అయితే వెంకయ్యనాయుడు గతంలో రాజ్యసభ చైర్మన్గా ఉన్న తర్వాత ఇతర ఉపసభాపతిగా ఉన్న అప్పుడప్పుడు ఏమంటున్నాడంటే అసలు ఒక ఉద్యోగస్తుల్లాగా అది ఖాళీ అయితే ఇంకా రద్దే, తన పార్టీ మారితే దానికి సుప్రీంకోర్టు లేకపోతే శాసనసభ స్పీకర్ డెసిషన్ ఇవన్నీ కాదు, ఆటోమేటిక్గానే అది వేకెంట్ అయిపోయినది విధిగా భావించాలి, అట్లా ఉండాలని చెప్పేసి ఆయన అప్పుడప్పుడు చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడిని కూడా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన రాజ్యసభ చైర్మన్గా ఉన్నప్పుడు బీజేపీ అట్లా చేర్చుకుంది, వెంకయ్యనాయుడు ఏమో అడ్డుకోలేకపోయాడని చెప్పేసి విమర్శలు కూడా చేశారు. ఏదేమైనా ఇది ఒక రిలేటివ్ స్టేట్మెంట్, ఒకటి తప్పు ఒకటి కాదని అనేటువంటి పరిస్థితుల్లో ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేనేమంటానంటే ఇట్లా 10 మంది మారినా లేక శాసనసభ పక్షుల 2/3 మారినా లేక రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి మళ్ళీ గెలుస్తాడన్నా వాళ్ళు డిస్క్వాలిఫై. కాబట్టి డిస్క్వాలిఫై అయితే తప్ప దీన్ని మనం నిరోధించేటువంటి పరిస్థితుల్లో లేవు. ఉదాహరణకు రాజీనామా చేసి మా పార్టీకి రావాలంటున్నాం అనుకున్నాం, కానీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మ్యాండేట్ ఏమిటి? 2 పార్టీలు వాళ్ళ యొక్క ప్రోగ్రాంను ప్రజల ముందర పెట్టి వాళ్ళ ఆమోదానికి పొంది ఎన్నికవుతున్నారు. ఒక 10 మందికి మనిషికి ఒక 50 కోట్లు ఇచ్చి ఒక 500 కోట్లు పెట్టి ఒక ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఉందనుకోండి, స్టేట్ గవర్నమెంట్, 10 మందికి ఒక 500 కోట్లు పంచి రాజీనామా చేయించి మళ్ళీ వాళ్ళని నిలబెట్టి మళ్ళీ ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి గెలిస్తే అది రైట్ అవుతుందా? ఎందుకంటే ఆ 10 మంది గెలిచింది ఒక మ్యాండేట్, వాళ్ళు ఏ 10 మంది అయితే గెలుస్తారో ఆ పార్టీ తరఫున మ్యాండేట్ ఇచ్చి అంటే ప్రోగ్రామ్ ఇచ్చి గెలిచొచ్చారు. అంటే ప్రజలందరూ ఆ పార్టీ యొక్క ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేసి గెలిపించారు, వీళ్ళని వ్యక్తులుగా గెలిపేయలేదు. మరి రాజీనామా చేసి మళ్ళీ ఇంకో పార్టీ తరఫున గెలిస్తే గత గెలిచిన పార్టీ తరఫున చేసినటువంటి ప్రోగ్రాం ఎడిపోవాలి, అది కూడా తప్పే కదా. తర్వాత రెండవది, ఇవాళ 2/3 గెలిచారు కాబట్టి మేము చేర్చుకోను అని టీఆర్ఎస్ సమర్థించుకుంటున్నారు. అంటే ఏ పార్టీనైనా కొనగలిగే పార్టీ అవతలు ఉంటే అమ్ముడుపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటే రైట్ అవుతుందని నా ప్రశ్న. కాబట్టి ఇవాళ నేను ఏమంటానంటే ఎవరైనా పార్టీ మారితే వెంటనే రద్దు అయిపోవాలనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ఇది ఒక భాగం. రెండవది, ఇవాళ మన హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ 4 వీక్స్లో తేల్చండి, తర్వాత షెడ్యూల్ కూడా ప్రకటించండి, వారం ఏమేమి చర్యలు తీసుకుంటారో, మీరు ఏమి తీసుకోకపోతే 4 వీక్స్ తర్వాత సుమోటోగా స్వీకరించి మేమే విచారణ చేస్తాం అన్నారు. అంటే విచారణ చేస్తామన్నారు కాబట్టి మేము డిస్క్వాలిఫై చేస్తాం అనలేదు ఇంకా, అంటే పూర్తిగా కన్క్లూజన్కి రాలే, విచారణ మాత్రమే చేస్తాం అన్నారు. ఇక్కడ చేరే వాళ్ళకు ఉండేటువంటి గుండె ధైర్యం ఏమంటే ఎవరికైనా ఓ పార్టీకి రావాలని చేసి ఇంకో చేరేది బయట ఎన్ని స్టేట్మెంట్లు అయినా ఇవ్వచ్చు, కానీ అసెంబ్లీలో ఓటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ విప్ జారీ చేస్తే ఆ విప్పుకి వ్యతిరేకంగా ఓటేస్తే అప్పుడు వాళ్ళ సభ్యత్వం రద్దయింది. ఇప్పుడు చేరిన వాళ్ళందరూ అసెంబ్లీలో విప్పుకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ విప్పులు జారీ చేస్తే దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఓటేసిన వాళ్ళు కాదు, బయట చేరినామంటున్నారు. కానీ రేపు అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్పుకి ఓటేస్తే సపోజ్ ఎగ్జాంపుల్. కాబట్టి ఇవాళ అసలు రద్దు ఏమిటంటే విప్పుకి వ్యతిరేకంగా ఓటేస్తే రద్దు.
ఇప్పుడు కడియం శ్రీహరి బయట కాంగ్రెస్లో చేరొచ్చు, లేకపోతే ఇంకో దాంట్లో చేరొచ్చు, బయట లెక్కలోకి రాదు. కానీ బీఆర్ఎస్ విప్పు జారీ చేస్తే రేపు అసెంబ్లీలో శ్రీహరి వ్యతిరేకంగా ఓటేసింది అనుకో, అప్పుడు రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్టాట్యుటరీ ప్రొటెక్షన్ కూడా ఉంది. కాబట్టి ఏమైతే ఏమి డెసిషన్ తీసుకుంటారో వాటిని హైకోర్టు ఏమి కన్సిడర్ చేస్తుందో మనం వేచి చూడాల్సిందే. కాబట్టి చేరే వాళ్ళందరూ కూడా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రమైనా వాళ్ళ ధైర్యం ఏమిటంటే విప్పు జారీ చేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేస్తే రద్దు అయింది, కానీ బయట ఏ యాక్టివిటీస్ పాల్గొన్నా ఏ యాక్టివిటీస్ తోటి కలిసి పాల్గొన్నా రద్దు కాదన్నటువంటి ధైర్యం వాళ్ళకు ఉంది. కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా ఇట్లా రాజీనామా చేస్తారు. కాబట్టి దీని మీద హైకోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. అది చట్ట ప్రకారం అది నేను చెప్పినటువంటిది. మోరల్గా అన్నప్పుడు అసలు రాజీనామా చేస్తే రద్దు అయిపోవాలి. ఓకే సత్యం గారు, ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి సత్యం గారు. అలాగే మనకి బీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. దేవి ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే దేవి ప్రసాద్ గారు, ఇలాంటి తీర్పు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశారా? తీర్పు పైన మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా దానో నాగేంద్ర, అలాగే కడియం శ్రీహరి, తల్లం వెంకట్రావు వీళ్ళ ముగ్గురు కూడా సస్పెండ్ అవుతారు, డిస్క్వాలిఫై అవుతారంటూ కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా అది జరుగుతుందంటారా? తప్పకుండా. ఎందుకంటే మేము దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ తెరాస పార్టీ నుంచి కాంగ్రెస్ కు పోయినటువంటి సందర్భంలో వాళ్ళు పార్టీ ఫిరాయించారు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మేము స్పీకర్ ని విన్నవించినాం. అయితే స్పీకర్ గారు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి నేపథ్యంలో హైకోర్టులో మా పార్టీ అప్రోచ్ కావడం, మా కౌశిక్ రెడ్డి గారు, మా వివేక్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఈ రోజు తీర్పు వచ్చింది. ఈ తీర్పు మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటిది. ఎందుకంటే ఇట్లా రావాలని మేము కోరుకుంటాం కాబట్టి మేము హైకోర్టులో ఆశ్రయించడం. ఇలా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 4 వారాల్లో దీనికి సంబంధించినటువంటి విషయం మీద చర్య తీసుకోవాలని చెప్పింది. ఒకవేళ చర్య తీసుకోకుంటే మేము సొమోటోగా ఇంటర్ఫియర్ అవుతామని కూడా హైకోర్టు చెప్పడం అనేటువంటిది ఇది స్వాగతించే అంశం. రెండవది కూడా ఇవాళ డెఫినెట్ గా చంద్ర గారి విషయంలో అయితే చాలా స్పష్టంగా, ఎందుకంటే ఎన్నికల కమిషన్ దగ్గరనే సరైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే వారు బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద బీఫామ్ మీద ఎన్నికైన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో వారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి అంశం. కాబట్టి ఇది ప్రత్యేకంగా ఫిరాయింపులకు సంబంధించి ఇంకా కొత్తగా ఎవిడెన్స్ చూపించాల్సినటువంటి అవసరం లేనటువంటి ఒక సందర్భం ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళ డిస్క్వాలిఫై అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం మాకుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి విధానం అవలంబిస్తా ఉంది. రాహుల్ గాంధీ గారేమో పాంచ్ న్యాయలో ఎవరైనా ఫిరాయింపులు చేరితే వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలని వాళ్ళు చెప్పింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా రాళ్లతో కొట్టాలని చెప్పిండు. అట్లాగే హర్యానాలో ఇలా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలో పోతే ఫిరాయింపించినటువంటి పార్టీలకు పెన్షన్లు ఇవ్వద్దని చెప్పి శాసనసభలో తీర్మానం చేసినటువంటి సందర్భాన్ని చూశాం. అట్లాగే హర్యానాలో ఫిరాయించినటువంటి ఒక ఎమ్మెల్యేను డిస్క్వాలిఫై చేసినటువంటి సందర్భాన్ని మనం ఇటీవలే చూసినాం. ఇక్కడనేమో తీసుకున్నటువంటి వాళ్ళకందరికి కూడా మరి పదవులు ఇచ్చేటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. కాబట్టి ఈ ఫిరాయింపుల విషయంలో మాకున్నటువంటి న్యాయమైనటువంటి హక్కులో భాగంగా మేము హైకోర్టుకు పోయినాము, స్పీకర్ గారి దగ్గరికి పోయినాం. డెఫినెట్ గా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం తప్పకుండా. దేవి ప్రసాద్ గారు న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు, బానే ఉంది. కాకపోతే ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓటమి పాలైన అనంతరం ఎవరైతే నేతలు వేరే పార్టీ వైపు చూస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి కేసీఆర్ కొన్ని ప్రకటనలు చేయడం జరిగింది. వెళ్లే వాళ్ళు వెళ్ళనివ్వండి, ఆ పార్టీ శ్రేణులు కూడా ఇదే విధంగా మాట్లాడే, వెళ్లే వాళ్ళు వెళ్ళనివ్వండి, ఎవరిని మేము ఆపము, వెళ్ళిన వాళ్ళని ఉండమని మేము చెప్పము అంటూ కూడా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అలాంటప్పుడు ఇప్పుడు మళ్ళీ కోర్టులు కేసులు అనర్హత వేటు దేనికి సంకేతం అంటారు? అంటే వీళ్ళని వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఈ వెళితే పరిణామాలు ఈ విధంగా ఉంటాయని ఒక రకమైన బెదిరింపు చర్యలను పార్టీలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటారా? ఒక్కటి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కుని వినియోగించుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎట్లాగూ పార్టీలు మారేటువంటి వాళ్ళు పార్టీ విధానాలు నచ్చకనో, నాయకత్వం నచ్చకనో, ఇంకా లేకుంటే మా పార్టీలో స్పేస్ లేకనో, లేకుంటే మా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నదనో,
ఎదుటి పార్టీ అధికారంలో ఉందని పోయేటువంటి వాళ్ళు పోవచ్చు. అందుకే మా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, పోయే వాళ్ళు పోనీయండి అని. కానీ ఒక రాజ్యాంగబద్ధంగా ఇవాళ ఒక పార్టీ మీద ఎన్నికైనటువంటి ఆయన రాజీనామా చేయకుండా, పదవికి రాజీనామా చేయకుండా పోతే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తమ మేనిఫెస్టోలో చెప్పింది పాంచ్ న్యాయ పేరు మీద. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చెప్పిండ్రు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీగా ఇటువంటి డెఫినెట్ గా చర్య తీసుకోవాలనేటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సహజ న్యాయ సూత్రాల ప్రకారమే మేము కోర్టుకు గాని మరి గౌరవ స్పీకర్ గారి దగ్గరికి కానీ పోవడం అనేటువంటిది మా హక్కు. కాబట్టి ఇది ఏదో మేము బెదిరించడానికో ఇంకొకరిని ఆపడానికో, పోటోలను ఎందుకు ఆపుతారు, ఎవరు ఆపుతారు? డెఫినెట్ గా పోతారు, మళ్ళీ గెలుస్తాం మేము ఆ పార్టీలో అనుకుంటే పోయేటువంటి అవకాశం ఉంటది. కానీ ఇట్లా జరగడం అనేది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ జరగాలి కదా అనేటువంటి ఒక భావనతో మేము తీసుకున్నటువంటి చర్య తప్ప ఇందులో ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పినటువంటి దాని మీద స్టికాన్ అయి ఉంటుందా, ఒక జాతీయ పార్టీ 4 రాష్ట్రాల్లో 4 టోన్లతో మాట్లాడుతుందా అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రజల్లో ఎక్స్పోజ్ చేయడానికి కూడా మాకు ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని నేను స్పష్టం చేస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ దేవి ప్రసాద్ గారు. రైట్, అలాగే మనకి స్టూడియోలో మరొక గెస్ట్ యాడ్ అయ్యారు మనకి బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు నమస్కారం అండి. అలాగే ఒక నిమిషం రామ్మూర్తి గారు, సంజయ్ రెడ్డి గారు, ఎప్పుడైనా మీరు అనుకున్నారా ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టం కాంగ్రెస్ తీసుకొచ్చిందో అది తిరిగి మీ వరకే వస్తుంది, మీకే ఇబ్బంది అవుతుందని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? ఒకటండి, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలుగుతుందా అనేది మేము ఎప్పుడు ఆలోచించాము. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనేది మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. హైకోర్టు తీర్పుని, పార్టీ ఫిరాయింపులని సంబంధించిన విషయాలు ఈ రాజకీయం మొత్తం బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టించింది. ఎందుకు అంటే నిజంగా ఇవాళ కోర్టు ఇంత మంచి స్పందించింది కదా, గతంలో కూడా కోర్టు స్పందిస్తే బాగుండేది. ఎందుకంటే కోర్టు అన్నా రాజ్యాంగం అన్నా మాకు చాలా నమ్మకము, ఒక గౌరవప్రదమైన ఒక రెస్పెక్ట్ ఉంది కోర్టుల మీద మాకు. అంటే మేమనేది ఏంటంటే గతంలో బీఆర్ఎస్లో 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు బట్టి గారు మరి హైకోర్టుని ఆశ్రయించినప్పుడు కోర్టు ఎందుకు స్పందించలేదు? మరి ఇదే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంకలు గుద్దుకుంటున్నారు, మేము కోర్టును ఆశ్రయించినా మాకు వస్తుంది మళ్ళీ ఎలక్షన్లో. ఎట్లా వస్తాయండి? వాట్ ఈజ్ 39 సీట్లు ఉంటే వీళ్ళకు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఇవన్నీ మాట్లాడడం ఇది కరెక్టా అని నేను అడుగుతున్నా. ఇంకొకటి ఏంటంటే సంజయ్ రెడ్డి గారు ఎలాగో ఇప్పుడు ఒకవేళ ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు మీద అనర్హత వేటు పడుతుందని అయితే చెప్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి గారు పిటిషన్లో వేశారు. మీరు ఏదైనా ఉప ఎన్నిక అనేది వస్తుంది కదా. ఇప్పుడు ఒకటి వినండి, స్పీకర్ వ్యవస్థ అనేది హైకోర్టు అనేది 2 సమాంతర రేఖలు. అదొకటి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారికి రాజ్యాంగం అన్నా ఇట్లాంటివి అనేది ఒక గౌరవం లేదు, కానీ మాకుంది. ఎందుకుంది అంటే స్పీకర్ వ్యవస్థను ధిక్కరించి, అంటే కోర్టు చెప్తుంది స్పీకర్ మీరు నిర్ణయం తీసుకోకపోతే మేము తీసుకుంటామని చెప్తుంది. మేము స్పీకర్ చెప్పింది మేము తప్పకుండా పరిశీలిస్తారు, కోర్టు చెప్పింది కూడా పరిశీలిస్తారు. నిర్ణయం తీసుకోవడము అనేది స్పీకర్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు అంతకెక్కువ పరిధి కూడా మాట్లాడడానికి నాకు కూడా అవకాశం లేదు. నేను ఇంకొకటి కూడా నేను ఏం చెప్తున్నానండి అంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు అనైతిక నిర్ణయాలు తీసుకోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి రాజకీయాలు తయారైనాయి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం సమాధానం ఉంది అంటే అనైతిక నిర్ణయాలు అంటే ఇప్పుడు అసలు పార్టీలో అసలు ఎవరు ఉండకూడదు, అసలు ఇంకా మనకు ప్రశ్నించేటోడే ఉండకూడదు, మనము 12 మందిని తీసుకోవాలి, వాళ్ళ దాంట్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలి. ఇది ఎలా సాధ్యము? ఇది నిజంగా రాజ్యాంగం విరుద్ధం కాదా? ఈరోజు వాళ్ళు ఇవాళ సంకలు గుద్దుకొని మాకు తీర్పు వస్తుందని గతంలో మీరు ఏం చేసిండ్రు? అంటే ప్రతిపక్షం అనేది ఉండకూడదు, ఉంటే ప్రశ్నించేటోడు ఉండదు. మేమేం కోరుకుంటామంటే ప్రతిపక్షం, మా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పిండ్రు, ప్రతిపక్షంగా స్ట్రాంగ్గా ఉండండి, మీరు మాకు సూచనలు ఇవ్వండి అని చెప్పినాం. అది కాంగ్రెస్ పార్టీ స్టాండ్. కానీ బీఆర్ఎస్ అట్లా కాదు. ఇంకొకటి అమ్మా, ఈరోజు ఎమ్మెల్యేలు వాళ్ళ లాభాల కోసము ఇమ్మీడియట్లీ లాభాల కోసం రాలేదు వాళ్ళు. ఒక్కటి మనం అందరం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, అక్కడున్న స్థానికతను బట్టి అక్కడున్న స్థానిక ప్రజల సమస్యలను పక్కదో పట్టొద్దు, వాళ్ళకి న్యాయం చేయాలనేది ఒక అంశం. అయితే నిజంగా కూడా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కేసీఆర్ గారేమో హెల్త్ ఇష్యూస్ ఉండి ఇంట్లో ఉన్నారు,
పట్టించుకునే పరిస్థితిలో లేరు. కేటీఆర్ గారేమో ఒకవైపు ఉన్నారు, హరీష్ రావు గారు ఒకవైపు ఉన్నారు. కేటీఆర్ గారేమో ఢిల్లీ చెల్లెలు సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ మీద గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం వస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకి సమపాలలో న్యాయం చేయాలి. స్వప్న గారు ఇప్పుడు మొన్న మనకు ఒక 10 కోట్లు నియోజకవర్గానికి రిలీజ్ చేసిండ్రు. చేసినప్పుడు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లకే ఇచ్చిండ్రా మొత్తం ఇచ్చిండ్రా అనేది మీరు ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి మీరు నోట్ చేసుకోవాలి. అంటే మరి ఒక నిమిషం, గతంలో అదే కేసీఆర్ గారు సిద్దిపేటకు 800 కోట్లు ఇచ్చారు స్పెషల్ ఫండ్ కింద, గజ్వేల్కు 900 కోట్లు, సిరిసిల్లకు 950 కోట్లు స్పెషల్ ఫండ్ ఇచ్చిరు. మీకు కాదంటే ఆఫ్ ద రికార్డ్ చూడండి. అదే మా కాన్స్టిట్యున్సీ కల్లోకుర్తి 1.5 కోటి ఇచ్చారు. అంటే నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేయదు, కల్వకుంట్ల ఫ్యామిలీ కోసమే మాత్రమే పనిచేస్తుంది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మంత్రుల సమక్షంలో ఆయన ఏకంగా నిర్ణయాలు తీసుకుని. ఇంకొకటి స్వప్న గారు ఇది కూడా చెప్తాను, ఈరోజు మంత్రులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిండు. మీ శాఖల మీద మీకు పూర్తి నమ్మకం ఉంది నాకు మీ మీద, మీరు కరెక్ట్ అయిన పర్సన్స్ కరెక్ట్ ప్రజలకు అనుకూలంగా తీసుకుంటారని. గతంలో ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ, మంత్రులు వదిలిపెట్టు అసలు ఎమ్మెల్యేలను వదిలిపెట్టండి, మంత్రులకు కానీ కేసీఆర్ గారు ఎప్పుడైనా టైం కానీ అవకాశం ఇచ్చిండ్రా, అది నిజమా కాదా అనేది చూడాలి. కానీ మీరు పార్టీ ఫిరాయించిన ఏది చేసినా కోర్టు అనేది మాకు కోర్టు మీద అంటే చాలా నమ్మకం. అది స్పీకరు కోర్టు 2 ఉంటాయి, వాళ్ళు పరిశీలించి ఏ రకంగా చర్యలు తీసుకుంటారు, ఏ రకంగా అనేది కూడా వాదనలు ప్రతివాదనలు జరుగుతుంటాయి. మేము దాన్ని లేదండి మేము అట్లా చేయమని గతం స్మృతులు కూడా మనం స్మరించుకోవాలి. వాళ్ళు చేసింది ఏంది, 2014లో ఏం చేసిరు, 2018లో ఏం చేసిండ్రు, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పబోతున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఫిరాయించింది, కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది అంటే మీరు వాళ్ళు అడుగుతున్నారు, మా బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చే కాండవలు కప్పుకున్నారు, మీలాగా వచ్చి కాండవలు వెయ్యలేదు అంటే. ఒక పాలించే నాయకుడు ప్రజల కోసం, ఇప్పుడు ఒక తల్లి పిల్లల కోసం ఎంత స్థాయికైనా దిగజారే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం నేను ఒకటే చెప్తున్నా నిజంగా. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరు కూడా సంతోషంగా లేరు. నేను ఒకటే చెప్తున్నా, ఉద్యోగాలు ఇచ్చిండ్రు అన్నారు వీళ్ళు, కానీ జీవో కాపీ రిలీజ్ చేయలేదు. అయితే మేమెందుకు ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప కాదండి, జీవో జారీ చేసి నీ అకౌంట్లో శాలరీ పడితే నువ్వు గొప్ప, నీ కుటుంబానికి నువ్వు జాబ్ వచ్చినట్టు. జాబ్ వచ్చిందని చెప్పేసి ఉట్టిగానే జాబులు ఇచ్చినాం కాదు, అవి మేమిస్తే మీరు వచ్చిన తర్వాత మేం చేసుకుంటున్నాం అనే మాట మీరు మాట్లాడుతున్నారు. కానీ ఏది చేసినా కరెక్ట్ చేసి చేసింది ఒకరికైనా మంచిగా చేయాలి అనేది మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సూచించినాం. కానీ గతంలో ఎప్పుడు కూడా వీళ్ళు పట్టించుకోలేదు. తెలంగాణ కుంటుబట్టిపోయింది. దీన్నంతా ఏకతాటి మీదకి రావాలంటే ఇప్పుడు ఈ హైడ్రా విషయంలోనే కానివ్వండి, రైతు బంధు విషయం ఏ రకంగా ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఒక సలహాలు ఇవ్వాలి, తప్పకుండా స్వీకరిస్తాం, మేము కాదనం. మీరు మంచి సలహాలు ఇస్తే ఎందుకు వద్దంటని చెప్పండి. మనం అందరం ఏ రకంగా చూసుకున్నా కూడా తెలంగాణ ప్రజల కోసమని చెప్తాం మనం. కాబట్టి నేను అనేది ఏంది స్వప్న గారు, ఏదేమున్నా ఈ నిజంగా కూడా ఎవరో ఒకరు ఇప్పుడు హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి గారు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారో, ఎవరో ఒకరు మా కాంగ్రెస్ సమయంలో ఒకవేళ వెంచర్లు అడ్డగోలు చేసినా కబ్జాలు చేసినా మా పార్టీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు రావాలి, భావితరాలకు బాట వేయాలి అంటే రేవంత్ రెడ్డి గారి లాంటి వ్యక్తులు రావాలి అనేది ఇలా తెలంగాణ ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారో, బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారో ఆ నేతలకి వణుకు పుడుతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే ఖచ్చితంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారా అన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా వాళ్ళ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, దాన్నంతా కూడా స్పీకర్ ముందు పెట్టాలి, అనర్హతకి సంబంధించిన అంశాలను అప్ టు డేట్ ఇవ్వాలంటూ కూడా కోర్టు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రామూర్తి గారు ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించారు అని అనుకోవచ్చా? అందరికీ నమస్కారం. కొద్దిగా లేటుగా జాయిన్ అయ్యాను ట్రాఫిక్ జామ్ వల్ల. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఇది చెంపపెట్టు చర్య. నిజంగా ప్రభుత్వానికి మంచి ఎదురు దెబ్బ తగిలినట్టే అనిపిస్తుంది. మా ఎమ్మెల్యేలు 10 మందిని మీరు ఇలాంటి అది లేకుండా బతిమలాడి మరి ఒక ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు పోయి ఇళ్లలోకి పోయి కండవలేసి ఎమ్మెల్యేగా ఉండి మా పార్టీ నుంచి గెలిచిన వ్యక్తిని
ఒక ఎంపీ టికెట్ ఇచ్చి మీ పార్టీ నుండి పోటీ చేయడం ఇవన్నీ మొత్తం ప్రజలు గమనిస్తున్నారు. మేడం అంటున్నారు, ఇంకా చాలా అంటున్నారు. నేను ఇప్పటికైనా హైకోర్టు తీర్పుని స్పీకర్ గారు 4 వారాలలో వెంటనే దాన్ని అమలుపరిచి వాళ్ళ యొక్క విఘ్నత చాటుకోవాల్సిన అవసరం ఉన్నది. హరహర బ్రహ్మదేవులు అడ్డొచ్చినా కానీ వీళ్ళ అర్హత వేటుని ఎవరు అడ్డుకోలేరు. ఖచ్చితంగా వీళ్ళపై వేటు పడుతుంది. ఇక్కడ పడకుండా ఒకవేళ కనుక 4 వారాలలో వీళ్ళు అనర్హత వేటు స్పీకర్ గారు వేయకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పోతాం, లేదా ఇక్కడ మాకు న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టు అయినా పోయి వీళ్ళని ఖచ్చితంగా అనర్హులుగా ప్రకటించేంత వరకు మా పార్టీ పోరాడుతుంది. 2, ఇప్పటికైనా ఎవరైతే మా పార్టీ నుంచి వెళ్ళారో, మా పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీ వెళ్ళారో, నిజంగా ప్రజల్లో మీకు ఇంతో అంతో విశ్వాసం ఉంటే, రేపు మళ్ళీ పోటీ చేయాలి, మళ్ళీ ప్రజలలో ఉండాలని ఒక ఇంగిత జ్ఞానం ఉంటే వెంటనే బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయండి. ఎట్లా మీరు రాజీనామా చేయకుండా ఈ స్పీకర్ గారు కానీ కోర్టు కానీ అనర్హులుగా ప్రకటిస్తుంది. కాబట్టి మీరు దాన్ని వరకు పోకముందే మీరే స్వయంగా రాజీనామాలు చేస్తే మీకు గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిందే చెప్తున్నారు. పోయినసారి అలా అయింది, 12 మందిని తీసుకున్నప్పుడు 1/4 వరకు తీసుకుంటున్నామని క్లియర్గా చెప్పారు. 1/3 ఎవరైతే వస్తారో అప్పుడు పార్టీ మొత్తం అందులో కలిపినట్టు లెక్క. దాన్ని వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ ఎమ్మెల్యే తీసుకున్నప్పుడు కోర్టు అది చేయలేదంటే కోర్టు చేయదు. కోర్టుకు ఒక లెక్క ఉంటుంది, కోర్టుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నది అంటే మాకు 39 మంది ఎమ్మెల్యే 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు 10 మంది ఎమ్మెల్యేలని అన్యాయంగా అక్రమంగా భయపెట్టి ఏదో పదవులు ఇస్తారని తీసుకొని మరి వాళ్ళ మొత్తం మీరు నిజంగానే మీకు మీ పార్టీ మీద అభిమానం ఉండి మీ పార్టీ మీద అది ఉంటే 29 మందో 24 మందో అవసరపడుతుంది, తీసుకోవాల్సింది. మరి లేరు అంటే మీరు అప్పటి వరకే భయపెట్టి తీసుకొని వాళ్ళని కూడా ఏదో చేయాలనుకుంటే ఖచ్చితంగా మా పార్టీ సీరియస్గానే స్పందించింది. ఎస్, అంతే కదా, భయపెట్టి. ఇప్పుడు అది హైడ్రా ఎక్కడి నుండి వచ్చింది? టార్గెటెడ్ పీపుల్. ఇప్పుడు 1985లో తర్వాత మాట్లాడండి, నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. రాజ్యాంగం నేనేమంటున్నా, భయపెట్టడం ఎట్లా అంటే నేను చెప్తాను. ఏ ముఖ్యమంత్రి కూడా ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి బతిమిలాడి కండ వేసిన దాఖలు ఈ రాష్ట్ర చరిత్ర కాదు, ఈ దేశ చరిత్రలో లేదు. ఒకే ఒక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎమ్మెల్యే ఇంటికి పోయారు. ఏ ఎమ్మెల్యే ఇంటికి పోలేదో చెప్పమనండి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటికి పోయారు, మీకు పదవులు ఇస్తాం, లేకపోతే మీకు మీ బిజినెస్ మీద దెబ్బ కొడతాం, మీరు మీ అక్రమాలను బయట పెడతామని రకరకాలుగా భయపెట్టి వీళ్ళని చేర్చుకున్నారు. కాబట్టే ఇప్పుడు వాళ్ళే అంటున్నారు, మేము ఏదో అనుకొని వచ్చాము, మాకు ఇప్పుడు ఆడ ప్రజలకు ఆడ సేవ చేసేటట్టు లేదు, ఇక్కడ అభివృద్ధి చేసేటట్టు లేదు, ఇక్కడ మా పదవులు పోయేటట్టు ఉన్నదని భయపడుతున్నారు. కానీ రామూర్తి గారు, ఎవరైతే కాంగ్రెస్ లోకి జాయిన్ అవడానికి ఉత్సాహంగా ఉన్నారో, కాంగ్రెస్ కండవా కప్పుకున్నారో, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్లారో, వాళ్ళు చెప్తుంది ఏంటి మీరు విన్నారా? నియోజకవర్గ అభివృద్ధి కోసం. నియోజకవర్గ అభివృద్ధి అంటే ఏం జరిగిందండి? వీళ్ళు 420 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు. ఒక్కదాన్నైనా ఇంప్లిమెంట్ చేశారా? ఏం చూసిపోయి నిజంగా అభివృద్ధి జరిగింది? కేసీఆర్ గారి కంటే ఇప్పుడు దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఈ 8 నెలల్లో వీళ్ళు అప్పు చేశారండి. 60,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేశారు? ఏమైనా ఒక ప్రాజెక్ట్ కట్టారా? ఒక కంపెనీ తెచ్చారా? ఒకటి ఏదైనా 60,000 కోట్లు 60,000 కోట్లు ఎందుకు? 10 సంవత్సరాలు 10 సంవత్సరాలలో మేము ప్రాజెక్టు కట్టినాం. సీఎం గారు సామాన్య ప్రజల దగ్గరికి వెళ్తుండే ఎందుకు? ఏం చేయడానికి?
కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సాధించాడు. ఈ రాష్ట్రం తెచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి కేసీఆర్ గారి కంటే ఒక్క పని నేను బీఆర్కే న్యూస్ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఒక్క పని చెప్పాలండి. ఛాలెంజ్. ఈ 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏమి ఈ ప్రజలకు చేసిందో ఒక్కటి చెప్పాలి. మొత్తం మోసం, దగ, కుట్ర ప్రజల్ని ఏం మార్చింది? చాలా క్లియర్ అమ్మా. నేనేమంటున్నా నేను దానికి సమాధానం చెప్పాలి. ఇలా వెరీ క్లారిటీగా 8 నెలల్లో మేము ఏం చేయలేదంటే 10 నెలలు ఉండి లేంబొడిచారు. ఒకటి అరే ఆగవయ్యా, నీకు క్వశ్చన్లు వేస్తున్నా, నువ్వు ఆగు. నేను అనేది ఏంటంటే 8 నెలలు వీళ్ళు ఏమన్నారండి, తెలంగాణ ఉద్యమ నాయకుడు అన్నాడు. ఎస్ 100% కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు నేను కాదనను. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు నువ్వు లోపల ఎందుకు దాచుకున్నావు? అరే ఒక్క నిమిషం, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? నేను ఒక ప్రతిపక్ష అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? ఒకటి, ఇవాళ ఎమ్మెల్యేలను అంటే మేము భయపట్టించినాము, మేము పదవులు ఇస్తున్నామంట. మేము మీలాగా మా సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే మీరు పదవులు ఇచ్చి మాట్లాడితే నేను ఇంకో ఆయన రామ్మూర్తి అన్న మాట్లాడినప్పుడు నేను రాసుకున్నా. వాళ్ళకి నేను కూడా అడుగుతున్నా, తెలంగాణ ప్రజలకు కూడా అడగాలి, తెలవాలి వీళ్ళు ఏం చేసిండ్రు, ఎలాంటి నీచ పనులు చేసి సంకల్ గుద్దుకోవడం కాదు. గతంలో అంటే వీళ్ళు చేస్తేనేమో సంసారం, ఇంకొకటి చేస్తేనేమో ఇంకో రకంగా అన్నట్టు. నేను అనేది ఏంటంటే మీకు అసలు మాట్లాడే అర్హత లేదు. ఎందుకు అంటే గతంలో 12 మందిని తీసుకున్నప్పుడు మేము కూడా ప్రతిపక్షం లేకుండా కనీసము ప్రతిపక్షం నాయకులు లేకుండా 5 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఎంత బలంగా ఉందనేది ఒక సంకేతం. ఇవాళ 8 నెలలు అయ్యిందండి మేము వచ్చి, 8 సంవత్సరాలు కాలా, 10 సంవత్సరాలల్లో మీరు ఏం పొడవంది? మేము 100% మేము అనుకునే చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాము. అయితే నేనన్నది ఏంటంటే 12 మందిని చేర్చుకున్నప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం ఎక్కడ పోయింది, కోర్టు ఎక్కడ పోయింది? ఇక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు అన్నారు. ఇదే బీఆర్ఎస్ నాయకులు ఇదే అదిగున్నప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వేయలేదు అనేది ఒకటి. అయితే సబితా ఇంద్రారెడ్డి విషయమే కానివ్వండి, ఇంకా 10 మందిని కానివ్వండి, సుధీర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, సుధీర్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత ఏంటంటే ఇంతగానం అది చేస్తున్నప్పుడు ఇలా స్పీకర్ అండ్ కోర్టు 2 సమానం, వాళ్ళు తీసుకుంటారు. మీరెవరు మాట్లాడడానికి? మీరెవరు, నేనెవరు చెప్పండి. కోర్టుని మనము నేను ఒక్కటే చెప్తున్నానండి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వీళ్ళు ప్రమాణాలు చేస్తారు కదా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు కోర్టు అన్నప్పుడు ఎన్నిసార్లు ముట్టకాయలు వేసిందండి కోర్టు కేసీఆర్ గారు గతంలో? మరి ఎప్పుడన్నా కోర్టుని ఎప్పుడన్నా కూడా వీళ్ళు రెస్పెక్ట్ చేసిండ్రా? వీళ్ళు మాకు చెప్తారా అండి? మేము ఒకటి అనేది ఏంటంటమ్మా, ఇవాళ వీళ్ళు చించుకోవద్దు, తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయండి. అప్పుడు మీరు ఉప ఎన్నికకి వెళ్ళినప్పుడు స్వీట్లు పంచుకొని తిని అది చేసుకోండి. నేను అనేది ఒక నిమిషం అమ్మ, నేను అనేది ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు 10 సంవత్సరాలకు మీకు కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలంగాణ రాష్ట్రం మీకు అధికారం ఇచ్చింది. మీరు చేయలేంది మేము చేస్తామని చెప్పి మాకు తీర్పిచ్చిండ్రు. మేము చేసే వరకు వెయిట్ చేయండి. నిజంగా కూడా మేము అనుకున్నది నెరవేర్చలేదు అనుకోండి, మీ కళ నెరవేరుతుంది కదా, దానికి ఎందుకు అది చంపుకుంటున్నారు మీరు? రేపు నిజంగా అనర్హత వేటుపడింది అనుకోండి, ఉప ఎన్నిక వచ్చింది అనుకోండి, అందులో చూపించండి. మేము వద్దన్నామా? అప్పుడైనా తీర్పు ఒప్పుకుంటారు? అప్పుడైనా ఇప్పుడు వచ్చేటివి సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు మనము ఇప్పుడు చించుకొని మనం టీవీలలో ఇక్కడ పనిపాట లేక డిస్కషన్స్ పెట్టరు. మనం ఇక్కడికి వచ్చినామంటే కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది, బీఆర్ఎస్ ఏమని, ఎనలిస్ట్ గారు ఏం మాట్లాడింది అనేది తెలంగాణ ప్రజలు అడుగుతారు. కాబట్టి చించుకోవడము ఇవాడ ఎవరు ఏం మాట్లాడడం అని కాదు, ఇది వాస్తవము. మేము కోర్టు తీర్పు ఏమొస్తుందో చూస్తాం. సరే, గతంలో కూడా కోర్టు ఇట్లా స్పందించినుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఈ రకంగా అయ్యేది కాదు అనేది నేను. ఓకే, సంధ్యారెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. రామ్మూర్తి గారు, గతంలో చూసుకున్నట్లయితే టీడీఎల్పీని అప్పుడు టీఆర్ఎస్లో విలీనం చేశారు.
అదేవిధంగా సిఎల్పిని కూడా విలీనం చేశారు. అలాగే బట్టి విక్రమార్కకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఏదైతే ఉందో విలీనంతో అది కూడా పోయింది. అయితే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 40+ అంటే 2 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 40+ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలను కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అది వివిధ పార్టీల నుంచి, ఒక టీడీపీ అవ్వచ్చు లేకపోతే కాంగ్రెస్ అవ్వచ్చు, ఓవరాల్గా పక్క పార్టీలోంచి గెలిచిన వాళ్ళు. మరి అప్పుడు ఈ ఫిరాయింపుల చట్టం గుర్తు రాలేదంటున్నారు. మీరు 2/3 ఉంటే తీసుకోవచ్చు అని చెప్పినారు. కాకపోతే నైతికత అనేది ఒకటి ఉంటుంది కదండి. ఇక్కడ కాదు, ఇప్పుడు తెచ్చింది వాళ్ళ నాయకుడు 1985లో రాజీవ్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు 60 సంవత్సరాలు ఏలింది వాళ్ళే కదా మొత్తం. మా పార్టీని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా 27 మంది మా పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే దాదాపు 12 మందిని ఎమ్మెల్యేలని తీసుకున్నారు, అక్రమంగా కొనుక్కున్నారు. మా పార్టీ మళ్ళీ మేము రాజీనామాలు చేసి మళ్ళీ 27 మంది తోటి మేము పోటీ చేస్తే మేము మళ్ళీ 7-8 గెలిచాము. కాబట్టి మాకు మేమేమంటున్నా, గతంలో బీఆర్ఎస్ లో కూడా చాలా పార్టీల నుంచి రావడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది. అప్పుడు మీరు బెదిరించారా లేకపోతే కొన్నారా? నేను చెప్పేది అక్కడ రాజ్యాంగబద్ధంగా జరిగింది, ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది. రాజ్యాంగబద్ధంగా కేసీఆర్ గారు చేశారు, ఇక్కడ రాజ్యాంగ విరుద్ధంగా వీళ్ళు రాజ్యాంగాన్ని తొంగదొక్కుతారు. రాజ్యాంగ బుక్ స్టేజ్లో పట్టుకొని పార్లమెంటులో ఇక్కడ తిరుగుతే సరిపోదు. వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం బుక్ను పట్టుకొని తిరుగుతున్నారు. అదిగా రాజ్యాంగాన్ని కాపాడాలి. రాజ్యాంగాన్ని కాపాడాలంటే వాళ్ళు తెచ్చిన చట్టాలని, వాళ్ళు చట్టాలని వాళ్ళు తుంగలో దొక్కుతున్నారు. ఇది కదా మేము అడిగేది. మేమేమంటున్నాం, నిజంగాని మీరు తీసుకోవాలనుకుంటే, మీ పరిపాలన మంచుకుంటే, మీరు కేసీఆర్ గారి కంటే గొప్ప పనులు చేస్తే ఖచ్చితంగా పార్టీలు మారుతారు, మారేవాళ్ళు మారిపోతారు. కానీ మీరు బెదిరించి, మీరు ఏమార్చి పదవుల కోసము కొంతమందిని ఏదో ఇబ్బంది పెట్టి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కాంగ్రెస్ బీజేపీ తోటి కుట్ర పని ఏదో చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఏం చేసినా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పుట్టుకతో ఈ తెలంగాణ ఏర్పడేది. తెలంగాణ రాష్ట్రం ప్రజలకు పార్టీకి ఒక అవినాభావ సంబంధం ఉన్నది, ఒక పేగు బంధం ఉన్నది. వీళ్ళందరి పదవుల బంధం, మాది తెలంగాణ ప్రజలకు పేగు బంధం లాంటి. కాబట్టి ఎవరో వచ్చి ఏదో చేస్తాము మేమేదో, మీరు నిజంగా అనుకున్న ఒక్కటన్నా మీరు చెప్తున్న అక్క, మా సంధ్యారెడ్డి గారికి అడుగుతున్నాను, ఏమైందక్క మీరు అడిన 2500 రూపాయలు ఈ రోజు వరకు ఇవ్వలే, 4000 రూపాయల పెన్షన్ ఈ రోజు వరకు ఇవ్వలే, ఈ రోజు వరకు ఎందుకు, ఏ విషయంలో కరెంట్ వచ్చిందా, ఏం ఇవ్వకుండానే పంటలు పండినా, ఏం ఇవ్వకుండానే నీళ్ళు వచ్చినా, ఏం ఇవ్వకుండానే ఉద్యోగాలు వచ్చినా, ఎట్లా వచ్చినాయి? పెన్షన్ లేదా? 2000 రూపాయలు మీరు ఇచ్చింది 500 మేము ఇచ్చింది 2000 పెన్షన్ ఇచ్చింది. మరి మీరు ఎందుకు అబద్ధాలు ఆడిరు? ఎందుకు పచ్చి అబద్ధాలు ఆడిరు? అబద్ధాలు మోసం చేసి ప్రజల్ని మోసం చేసి మీరు తప్పొప్పుకోండి. ఇప్పటికైనా జ్ఞానం లేకుండా మాట్లాడారు, తప్పొప్పుకోవాలి. ఇప్పటికైనా ప్రజలకు మేము మోసం చేశాము, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. కొన్ని చేసింది చెప్పుకోలేకపోవడం వల్లనే మేము ఓడిపోయాము. మీకు మీరు అబద్ధాలు ఆడి వచ్చారు. మీరు చేసిన దానికి మీరు అడిగిన, మీరు ప్రామిస్ చేసింది ఏమైంది? మీరు అడిగిన చెప్పారు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎట్లా జాయిన్ అవుతారు? మీరు ఒక కంపెనీ తీసుకురారు, ఒక ప్రాజెక్టు తీసుకురారు. ఆయనకు సబ్జెక్ట్ లేకపోతే డైవర్ట్ చేస్తాడు. నేను అనేది ఏంటంటే, ఒకటే పార్టీ ఫిరాయింపుల గురించి మనం మాట్లాడినట్టయితే, గతంలో మీరు ఏం చేసారు? ఆకాశం మీద చూస్తే నీ మీద పడుతుంది. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో. అరే ఒక్క నిమిషం, ఒకటి స్వప్న గారు, మీరు నిజంగా మీకు నైతికత ఉండి నిజంగా బీఆర్ఎస్ పార్టీ శుద్ధపూస పార్టీ అయితే, మరి నిజంగా ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచిన తర్వాత మేము ఏం చేయలేదని మీరు చెప్పిండ్రు కదా, ఎంపీ ఎలక్షన్ లో మీకు ఎందుకు డిపాజిట్లు రాలేదు? మీకు ఒక సీట్ ఎందుకు రాలేదు? ఇద్దరు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని అర్థమైపోయింది కదా, అర్థమైపోయింది ప్రజలకు. ఊర్లలో తిట్టుకుంటున్నారు,
ఇప్పుడు మొత్తం నిజంగా వరదలు కూడా ఆగమైపోతుంది. కేసీఆర్ గారు మాకు బాగా ఇచ్చేటోడు, కేసీఆర్ గారు మాకు నీళ్ళు ఇచ్చాడు, కేసీఆర్ గారు మాకు కేసీఆర్ గారు మాకు శుభ్రం చేశారు. స్వప్న గారు నేనేమంటానంటే కాంగ్రెస్ ఎప్పుడైనా అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఒకటండి, దాసవాము ముంగిస స్నేహం వస్తుందా? ఒక మాట ఎప్పుడన్నా రెండు జాతీయ ఉంటదమ్మా, జాతీయ పార్టీలు కలిసే అవకాశం. ఒకటే చెప్తున్నా, అనడం కాదు, ఒకటి నేనేం చెప్తున్నా అంటే వీళ్ళకు విజువల్స్ కాదు, వీళ్ళు అనేది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ కలవడం అనేది అసంభవం. ఒకవేళ కలిస్తే గతంలో సోనియా గాంధీ గారి కాళ్ళ మీద బోర్ల బక్కల పడ్డాడు కేసీఆర్ కుటుంబం. అట్లా బోర్ల బక్కల పడి ఒక నిమిషం అమ్మ, నేను క్లారిటీ ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఇలా బీజేపీ వాళ్ళ కాళ్ళ మీద మీరు పడితేనే ఇవాళ మీ కవితమ్మ జైలుకి వెళ్ళొచ్చు. రామూర్తి గారు మనకి మరొక గెస్ట్ మనకి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు, వారితో కూడా మనం ఒక్కసారి మాట్లాడదాం. సత్యం గారు చెప్పండి. ఎలాగో ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా ఫిక్స్ అయ్యారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తే ఆ ఉప ఎన్నికల్లో మళ్ళీ వీళ్ళే పోటీ చేసి వీళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది. కాకపోతే గతంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రావచ్చు, లేకపోతే మనసు మార్చుకొని బీజేపీ వైపు నుంచి కూడా రావచ్చు. ఎందుకంటే బీజేపీ వైపు నుంచి కూడా పోటీ చేయాలంటే రాజీనామా చేసి మీరు పోటీ చేయాలి, రాజీనామా చేసి పార్టీలోకి రావాలంటూ కూడా ఒక లైన్ అనేది బీజేపీ పెట్టడం జరిగింది. అయితే ఏది ఏమైనా మళ్ళీ ఇదే వ్యక్తులు అదే నియోజకవర్గాన్ని పోటీ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం అండి? ఎందుకు ఉపయోగం అంటారు? ఉప ఎన్నికల వల్ల ఉపయోగం ఉంది అంటారా ఇదే వ్యక్తులకు మళ్ళీ టికెట్ అక్కడే ఇస్తే? ఇప్పుడు తీసుకున్న పార్టీ హామీ ఇస్తుంది ముందే, మీకు ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేయిస్తాం, రద్దు అయితే ఎమ్మెల్యేలు ఓడిపోతే కూడా ఎమ్మెల్సీలు ఇస్తాం లేదా మరొక హామీ ఇస్తాం అని చెప్పే మార్చుతారు. కాబట్టి దాంట్లో వాళ్ళకి టికెట్లు ఇవ్వరు, ఇంకోటి అనేటువంటి ఉద్దేశం లేదు, వాళ్ళే పోటీ చేస్తారు. తర్వాత ఎవరు గెలుస్తారు అనేటువంటి దాని మీద ఆనాటి ఇష్యూస్ను బట్టి మనం చాలా చోట్ల మనం చూస్తున్నాం. ఉప ఎన్నికల్లో కొన్ని చోట్ల ప్రతిపక్షాలు గెలుస్తున్నాయి, కొన్ని చోట్ల అధికార పక్షం గెలుస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి 10 మంది లాక్కున్నా, కేసీఆర్ 12 మంది లాక్కున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి 9 మంది లాక్కున్నా మోరల్గా ముగ్గురిది తప్పే, కరెక్ట్ కాదు. టెక్నికల్గా కేసీఆర్ 2/3 శాసనసభ పక్షం చేరిద్ది కాబట్టి డిస్క్వాలిఫై కారు అనేది టెక్నికల్గా కరెక్ట్ కాబట్టి ఆనాడు వాళ్ళు అట్లాగే చలాయించారు. ఇవాళ టెక్నికల్ హైకోర్టుకైనా సుప్రీంకోర్టు ఏం ఆలోచిస్తుంది? కొత్త చట్టం చేయదు, పార్లమెంట్ చేసినటువంటి చట్టాన్ని ప్రకారం కరెక్టా కాదని చూస్తుంది. ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ప్రకారం ఇది రైటు కాదనేదే తేలుస్తుంది. రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు ఫాలో కావాలి కాబట్టి ఆ రాజ్యాంగం కోసం ఫాలో అవుతుంది. అయినప్పుడు వీళ్ళు పార్టీ మారారా లేదా అనేటువంటిది మరి ఒకటి బయట మారితే మారినట్ట, లేకపోతే అసెంబ్లీలో విప్ జారీ చేస్తే దానికి వ్యతిరేకంగా ఓటేస్తే అప్పుడు మారినట్ట, ఇది టెక్నికల్ అంశం. కాబట్టి రేపు ఇట్లా రాగానే హైకోర్టు మాకు సపోర్ట్ చేసింది అనుకోవడానికి వీల్లేదు, అసలు టెక్నికల్ అంశం అది. కాబట్టి బయట కాంగ్రెస్ కండవ కప్పుకోవచ్చు, మళ్ళీ రేపు ఇంకో రోజు ఇంకో కండవ కప్పుకోవచ్చు, చాలా కండవలు కప్పుకోవచ్చు, ఏ పార్టీకి మారిర్రు అంటాం. కాబట్టి ఇది ఆ పార్టీ విప్పు చేసిన దానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే అప్పుడు ఇది ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఓటు వేయకపోతే ఒక రిజర్వేషన్ ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ విషయంలో టెక్నికల్గా 2/3 కలుపుకుండు కాబట్టి కేసీఆర్ రైట్ కావచ్చు, కానీ ముగ్గురిది కూడా మోరల్గా రాంగే. తర్వాత మూడవది బీజేపీ చెప్పే కొత్త సిద్ధాంతం కూడా తప్పు, రాజీనామా చేసి రమ్మంటున్నాం మళ్ళీ గెలిపిస్తామని. అవునండి, ఇవాళ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతుర్రు, మళ్ళీ పెట్టి గెలిపించుకుంటారు. అసలు గెలిచింది ఎప్పుడు? ఒక పార్టీ ప్రోగ్రాం ప్రకారం గెలుస్తారు. నువ్వు డబ్బులు పెట్టి రాజీనామా చేస్తే రాజీనామా చేస్తాడు, మళ్ళీ ఖర్చు చేస్తానంటే పోటీ చేస్తాడు. ఇది కూడా రైట్ కాదు. కాబట్టి ఇవాళ ఒక పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి మరొక పార్టీ తరఫున ఓటు చేస్తారు అనుకుంటే డిస్క్వాలిఫై కావటమే కరెక్ట్. కాబట్టి ఆ ఓటు ఎక్కడ చేస్తే బహిరంగ సభలో కాంగ్రెస్ మారిందంటే అది వర్తిస్తుందా? శాసనసభల్లో ఓటింగ్ సందర్భంగా లేదా ఒక బిల్లు సందర్భంగా వ్యతిరేకంగా ఓటు చేస్తే అప్పుడు మారినట్ట? ఇది తేల్చాల్సింది హైకోర్టు, సుప్రీంకోర్టు, మనం కాదు. తర్వాత రెండోది, ఇటువంటి డెసిషన్స్ అప్పుడు గత 50 ఏళ్లుగా మనకు 3 ఎగ్జిక్యూటివ్ ఉంది,
శాసనసభ ఉంది, జ్యుడిషియరీ ఉంది. ఈ మూడింటి మధ్య చాలాసార్లు ఘర్షణలు వచ్చినాయి. కాబట్టి ఇవాళ ముఖ్యంగా సుప్రీంకోర్టు పార్లమెంటుకు వచ్చింది, టై వచ్చింది, హైకోర్టులకు శాసనసభలకు టై వచ్చింది. కాబట్టి హైకోర్టు వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన లేదా డెసిషన్ ఇచ్చినంత మాత్రాన సుప్రీంకోర్టు అది శాసనసభ స్పీకర్ ఫాలో కావాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఫాలో కావాలనుకుంటే అది హైకోర్టా లేదా సుప్రీంకోర్టుకు అధికారంలో ఉందా? మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే ఏమిస్తుంది? కాబట్టి ఇవాళ శాసనసభకు హైకోర్టుకు మధ్య వార్ నడిస్తే ఏది కరెక్ట్ అనేది దాన్ని బట్టి రాజ్యాంగాన్ని ప్రకారం నిర్ణయించుకోవాల్సిందే తప్ప మనం చర్చల ద్వారా మన పార్టీల మీద ఉన్నటువంటి సానుభూతి ద్వారా కాదు. అందుకని రేపు స్పీకరు ఒక్క మాట, రేపు స్పీకరు నా శాసనసభలో ఈ 10 మంది సభ్యులు కూడా బీఆర్ఎస్ విప్పుకు దగ్గర నుంచి ఓటు చేయలేదు కాబట్టి వర్తించదాన్ని రూలింగ్ ఇచ్చాడు అనుకోండి, ఆ హక్కు స్పీకర్కు ఉంది. మరి అట్లా రూలింగ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏంది? శాసనసభ చట్టం ప్రకారం అది వ్యతిరేకంగా వేస్తేనే పార్టీ మారినట్టు. వేయలేదు, నా ప్రజెన్స్ లో ఎక్కడ విప్పు జారీ కాలేదు, ఈ 9 మంది విప్పుకి వ్యతిరేకంగా ఓటేయలేదు కాబట్టి ఇది వర్తించదన్నాడు అనుకోండి. అభిమానంతో ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అంటే సత్యం గారు ఒకటి మర్చిపోతున్నారు, ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తీసుకొని అతనికి ఎంపీ టికెట్ ఇచ్చారు, కాంగ్రెస్ గుర్తు మీద ఎంపీగా పోటీ చేశారు. మీరు అది మర్చిపోతున్నారు. అప్పుడు పార్టీ మారినట్ట కండవ మాత్రమే వేసుకున్నట్ట? మీరే చెప్పాలి పెద్దలు, మీరు అన్ని తెలిసిన వాళ్ళు, రాజకీయంగా మారకుండా కూడా చేయొచ్చుగా. ఇవాళ శాసనసభలో ఉన్నటువంటి వాళ్ళు అవసరాల రీత్యా చాలా మంది పార్లమెంట్ పోటీ చేశారు. బీజేపీలో కూడా శాసనసభ సభ్యత్వం కలిగి ఎంపీగా పోటీ చేశారు. కాబట్టి మారలేదనేది స్పీకర్ రూలింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎమ్మెల్యే పోటీ చేయడం తప్పు కాదు. ఇప్పుడు బీజేపీలో చాలా మంది అట్లా చేశారు, కేంద్ర మంత్రులుగా పోయారు. అంటే ఒక పార్టీ, జాతీయ పార్టీ ఎక్కడ అవసరం ఉందో అక్కడ వాడుకుంటారు. ప్రాంతీయ పార్టీ కూడా పార్లమెంట్ లో మన పాత్ర ఎక్కువ కావాలంటే ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు అవసరం లేదు, ఒకటే చెప్పేది, మీ పార్టీకి ఒక పార్టీలో తెలిసి ఎమ్మెల్యేగా ఉండి ఇంకొక పార్టీ నుండి మాత్రం చెప్తున్నా, ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి. నేను మీరు అన్నది నేను కూడా కానీ ఇక్కడ టెక్నికల్ గా నేను ఒక లాయర్ గానే చెప్తున్నాను, టెక్నికల్ గా ఆడ ఒక రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఒక పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఉండి ఇంకొక పార్టీకి పోయి ఇంకో గుర్తు మీద ఎంపీగా పోటీ చేశారు. ఖచ్చితంగా ఇది 100కు 100% అది పార్టీ మారినట్టు క్లియర్గా మీరు అన్నట్టు ఒక విప్పు జారీ చేసి ఓటు వేయకుండే వాళ్ళని అనర్హతగా ప్రకటించడం అది వేరు. కానీ ఇక్కడ చాలా క్లియర్గా ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ఇంకో పార్టీకి ఎంపీ టికెట్ తీసుకొని ఇంకో పార్టీ గుర్తు మీద పోటీ చేశారు కాబట్టి అది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 9 మందికి వేటు పడుతుందమ్మా. ఏ శేషభిషలు లేవు, ఏ హరహర బ్రహ్మదేవులు, నేను చెప్తున్నాను కదా, మేడం గారు ఏమో అంటున్నారు కానీ హరహర బ్రహ్మదేవులు అడ్డొచ్చినా వీళ్ళ ఖచ్చితంగా ఉప ఎన్నికలకు సిద్ధం కావాల్సిందే. ముగ్గురు అయిపోతే తర్వాత మళ్ళీ ఈ భయం చూసి మళ్ళీ మా గర్వాపసి లాగా వెనక్కి వచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చినా మా పార్టీ అయితే తీసుకునేదా లేదా అనేది చాలా క్లియర్ గా మొన్ననే చెప్పారు. మళ్ళీ తీసుకునేది లేదు ఎవరిని అని. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి అనర్హత వేటు పడుతుంది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న హామీ చేసిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా ఈ 9 ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నానమ్మా. స్పీకర్ రూలింగ్ నేను ఒకటమ్మా, కోర్టు నేను ఇప్పుడు ఇందాక కూడా చెప్పిన, కోర్టు స్పీకర్ కి 2 సమాంతర రేఖలు. కోర్టు చెప్తుండొచ్చు కానీ నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ గారే. కాబట్టి ఇప్పుడు సత్యం గారు చాలా క్లారిటీగా చెప్పిండ్రు, చాలా అనుభవజ్ఞులు. ఆయన ఏ పార్టీలకు సంబంధం లేని వ్యక్తి, ప్రజల వైపు మాట్లాడతారు, రాజ్యాంగం వైపు అన్నీ సమానంగా మాట్లాడతారు, పార్టీల పరంగా. నిజంగా కూడా ఈరోజు స్పీకర్ గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో దాన్ని కట్టుబడి అందరం ఉండాల్సినదే. నేను అనేది ఏంటంటే గతంది కూడా
ఇది కూడా అమల్లోకి వస్తుంది. గతంలో ఏం చేసిండు అనేది కూడా సుప్రీంకోర్టు స్పీకర్ మీద కూడా చర్య తీసుకునేది ఒక ఉండవయ్యా. రాష్ట్రంలో. అరే ఇంకా ఇది తర్వాత సత్యం గారి ముచ్చట. కూడా తెలుసు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇగో ఈయన మధ్యలోకి ఇట్లా వస్తాడు. ఆయన మాట్లాడినప్పుడు నేను వచ్చిన స్పీకర్ గారికి కూడా ఆ సంస్కారం ఉండదండి వీళ్ళకు. నేను ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు నేను వచ్చిన ఇంకా అంతవరకు రాలేదు. ఇప్పుడు కాదు అమ్మ, నెక్స్ట్ స్టెప్ అదే అయితే స్వప్న గారు, నేను ఆయన మాట్లాడినప్పుడు నేను నేను వచ్చిన మీరు అరే విషయం ఒక చెప్తున్నారు. కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ ఈయన భుజాలు ఎందుకు దడుకుంటాడు? అరే ఇప్పుడు నేను చెప్తున్నా, రేపు ఏదైనా జరగచ్చు. స్పీకర్ రూలింగ్స్ కూడా అన్ని శాసనసభలో ఒక తీరుగా లేవు. ఎవరి పార్టీకి అనుగుణంగా వాళ్ళు రూలింగ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు స్పీకర్ రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటే అది జరిగే పని కాదు. మనం చెప్పలేము. అందుకని నేను అనేది ఏం చెప్పినమ్మా, నేను బ్యాలెన్స్డ్ ఎట్లా చెప్తున్నా ఒకటే. నేను అందుకే ఏం చెప్తున్నా, స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, కోర్టు తీర్పు వీళ్ళిద్దరు ఈక్వల్ అన్నప్పుడు మీకు చెప్తారు. స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారు చూడాలి. మనము ఏదో ఏ కాకముందుకే స్వీట్లు, వీళ్ళేదో మళ్ళీ ఏదో స్వీట్లు పంచుకొని తింటున్నారు. వీళ్ళుగా మొత్తం సంకలు గుద్దుకుంటున్నారు. గతం అంతా ఒకసారి నెమరేసుకోవాలి. ఓకే సంధ్యారెడ్డి గారు తప్పకుండా మరొకసారి ఈ అంశం గురించి పూర్తి స్థాయిలో డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పాల్గొన్న సంధ్యారెడ్డి గారికి, అలాగే రామ్మూర్తి గారికి, అలాగే డాక్టర్ సత్యం గారికి, అలాగే మనకి ఫోన్లో అందుబాటులో వచ్చిన దేవి ప్రసాద్ గారికి అందరికీ థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, మొత్తానికి పార్టీ ఫిరాయింపులు ఎవరైతే చేశారో వారికి ఎదురు దెబ్బ తగలబోతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా స్పీకర్ తీసుకునే నిర్ణయాలను బట్టి కూడా ఎదురు దెబ్బ తగులుతుందా లేదా అనే అంశం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా మరి పార్టీ మారేటప్పుడు ఒక పార్టీ మీద గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళినప్పుడు ప్రజల మనోభావాల మీద వారు గెలిచినప్పుడు మరి ఎంతవరకు ఇది సమంజసం అనేది పార్టీ మారిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఉప ఎన్నికల తథ్యమా, ఉప ఎన్నికలు తప్పవా అనేది అయితే వేచి చూడాలి.